శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగం కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. మీనరాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా ఎలా ఉంది అంటే మొన్న ఉగాది పండుగ నాడు చెప్పారు. అయితే మీనరాశి వాళ్లకు చాలా బాగుంది. ఏలినాటి శని ప్రభావము, రాహు మీనములోనే ఉండేటువంటి దాని వలన కొన్ని అడ్డంకులు అనేటువంటివి వచ్చినా కూడా కొంత అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి యోగవంతముగానే ఉన్నదిగాక. అయితే అడ్డంకులు అనేటువంటివి ప్రతి వాళ్ళ జాతకములోనూ అలా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకరు చెప్పక్కర్లేదు, పండితులు ఏమీ చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్లకు తెలుసు. ఏలినాటి శని వచ్చింది అంటే మొదట 2.5 సంవత్సరము, మధ్యలో 2.5 సంవత్సరము, చివరి 2.5 సంవత్సరము ఎలా చూస్తాడు అనేటువంటిది ఉన్నది. కానీ యజ్ఞయాగాది క్రతువుల వలన మీరు ఇవన్నీ కూడా కొంచెము తప్పించుకొని మీ జీవితం ఉన్నతమైనటువంటి దిశగా వెళ్ళటానికి మార్గాలు ఏర్పరచుకోవచ్చును. ఎవరెవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడము చాలా అవసరము. అలాగే ఏలినాటి శని ప్రభావము ఉండేటువంటి దాని వలన ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేసే కొద్దీ ఒక దీక్షలాగా చేశారు అంటే ఏలినాటి శని ప్రభావము నుండి మీరు తప్పకుండా తప్పించుకొని మీకు యోగవంతమైనటువంటి జీవితం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి, ఉంటాయి కూడా. అలా చేసుకోవడము చాలా మంచిది. ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఏదైనా కాస్త యజ్ఞయాగాది క్రతువులు చేసుకొని ఈ ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మీరు ఆరాధించేటువంటిది ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని ఎంత ఆరాధిస్తే అంత తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. మిగతా రకాలుగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏ గ్రహస్థితులు ఎక్కడున్నాయో చూసి అప్పుడు కానీ పూర్తి వివరాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకాన్ని, వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు. మీనరాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అని తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిసి మీనరాశి. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. ఇక్కడ ఆదాయము ఎక్కువ ఉంది, వ్యయమేమో తక్కువ ఉంది, సంతోషపడతాం. మరి మిగతా వాళ్ళందరికీ కూడా నిరాశలకు ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, వాళ్ళందరికీ అలా ఉంది. కానీ మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక్కటి మనం గమనించాలి. ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం జరిగినది, అది నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా రాహువు కూడా ఇక్కడే ఉన్నాడు, మీనంలోనే ఉన్నాడు.
అది కూడా గమనించాలి. అయినా కొన్ని యోగవంతమైనటువంటి మిగతా గ్రహాల వల్ల కొన్ని ఫలితాలు బాగానే ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎవరు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. ధనలాభం ఉన్నది, కీర్తి ఉన్నది, ఉన్నతమైనటువంటి స్థితికి చేరడం అనేటువంటిది ఉంటుంది. ధర్మ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేటువంటిది ఉంటుంది. అందరికీ సహకారముగా ఉండాలి నేను అని అనుకుంటారు. అందరూ నాకు సహకరించాలి అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. అనుమానముతో ఏది కాకుండా దృఢ సంకల్పముతో చెయ్యండి. మీకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరము మీకు. అలాగే ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని సమయానికి భోజనము చేయడము, సమయానికి నిద్ర అనేటువంటివి రెండు పాటించండి. దాని వలన మీకు ఆరోగ్యము బాగా ఉండటానికి ఎక్కువగా దోహదపడుతుంది. ఈ సంవత్సరములో గ్రహస్థితులన్నీ కొంతవరకు అనుకూలముగా ఉండిన ఫలితాలలో కొంచెం మధ్యమముగా ఉండి కొన్ని పనులు జరగటము, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు పెట్టడము సర్వసాధారణం ఎవరికైనా. ఆ మాత్రాన్నే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినంతటి అవసరం లేదు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది ఒకటి మళ్ళీ మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా విషయాలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా చేసుకోవచ్చును. దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయవచ్చును. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్త వహించండి. కొంత కాలము ఆగి తర్వాత ప్రయత్నాలు చేసుకుందరుగాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక మీనరాశి వాళ్లకు కొంచెము నెమ్మదిగా వాయిదా అనేటువంటిది పడి తర్వాత చెబుతాము అనేటువంటి ఇది మీకు చాలా ఊరట కలిగిస్తుంది. కొన్ని విషయాలలో చిన్నపాటి ఎదురు దెబ్బలు అనేటువంటివి తప్పవు. బంధువుల వలన అయిన వాళ్ళ వలన మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చును గాక. ఏది ఏమైనా దానివల్ల మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది కొంతవరకు ఉంటుంది. విద్యార్థులు మాత్రం చాలా బాగా శ్రద్ధగా చదవాలి. శరీరాన్ని దాచుకోకుండా కష్టపడాలి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రం చాలా బాగుంది అనుకూలముగా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెము జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి. అంతా నా దగ్గర వరకు వచ్చింది కదా ఏముందిలే అని అనుకొని తొట్టుపాటు తనముతో ఇబ్బందుల పాలు కావద్దు అని తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే శనికి తైలాభిషేకము, ఆంజనేయ స్వామికి ఆకుపూజ, ఇంటి దేవుణ్ణి ఆరాధించడం వంటివి చేయండి. మేలు జరుగుతుంది. జయోస్తు.